పార్టీ నుంచి. ఎస్, ముందుగా శరత్ గారు, సో ఇప్పటివరకు మనం చూసాం రైతు భరోసా ఖరీఫ్ సంబంధించి లాంచింగ్ కొద్దిసేపటి క్రితమే శిల్పకళా వేదికలో చేశారు. ముఖ్యమంత్రి ఏమంటారంటే 1,75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ 2.5 ఏళ్లలో కేవలం రైతుల కోసం అని చెప్పారు. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, ఆయన ఓన్ స్టేట్మెంట్ మీ దగ్గర రికార్డ్స్ లో ఉండుంటది. మేము చాలా చోట్ల అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసే రోజులలో మేము ముఖ్యమంత్రి గారు చేసినట్టు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన స్టేట్మెంట్స్ అన్ని చాలా రైతులలో ప్రచారం చేసినాం. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు రాదు, మీకు వృద్ధాప్య పెన్షన్లు రావు, అట్లా రకరకాలుగా వాళ్ళు విమర్శలు చేస్తున్న దశలో మేమేం చేసేదంటే రేవంత్ రెడ్డితోని ఒక ప్రత్యేకంగా ఆయన ఆ టాపికే తీసుకొని మాట్లాడము, ఆ తీసిన వాటిని చాలా మంది రైతులకు మేము మాట్లాడినప్పుడు వాళ్ళకు చెప్పడము లేదు, అట్లాంటిది ఏం జరగదు. గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామని ఒక దిశలో రేవంత్ రెడ్డి గారు కూడా గ్రహించినారు. ఈ రైతు బంధు విషయంలో గనక ఒకవేళ అటు ఇటు ప్రజల్లో ఏదైనా అయోమయం ఉంటే చాలా ప్రమాదం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి మొదటికే మోసం వస్తుంది అనేటువంటి భావనలో ఆనాడు రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమని? ఇక ఆయన మాట అంటే నేను అనేది ఏంటంటే ప్రజలకి ఒక వాగ్దానం చేసేటప్పుడు అంటే మనకు తెలిసిన మేరకు నేను తను శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి గాంధీ భవన్ లో రకరకాల వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఒక 2-3 టైమ్స్ నేను కూడా ఆయనను కలిసిన ఆ సందర్భాలలో ఈ విషయాలు ఈ డిస్కషన్స్ అన్ని వచ్చినాయి. ఈ టాపిక్ కూడా తీసినాం. ఏమని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షల్ బి నో కన్ఫ్యూజన్ యాజ్ రిగార్డ్స్ ది వెల్ఫేర్ మెజర్స్ ఇంప్లిమెంటెడ్ బై ది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక ప్రభుత్వం మారుతుంది తప్ప సంక్షేమం మారదు, సంక్షేమం ఇంకా ద్విగుణీకృతం చేస్తాము అని చెప్తే తప్ప రైతులను తర్వాత బీద బలహీన వర్గాల వాళ్ళను మనం అట్రాక్ట్ చేయలేము. అసలు బీసీలు కూడా మనకు వ్యతిరేకంగానే ఉంటారు అనేటువంటి యాంగిల్లో చాలా మంది, నేనే కాదు చాలా మంది చెప్పినారు. దాన్ని వాళ్ళు కూడా సీరియస్ తీసుకొని రాహుల్ గాంధీ సమక్షంలోనే 1-2 మీటింగ్లలో ఆయన ఈ రైతు బంధు అనేది యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగుతానన్నాడు. ఆ తర్వాత దాన్ని ఇంకా రైతు భరోసాగా మారుస్తాము అని రకరకాలుగా చెప్పినాడు. చెప్పిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు బంధు టాపికే తీయకుండా రైతు రుణమాఫీ అనే దాన్ని ఒకటి అదేదో ప్రోగ్రామ్ లాగా తీసుకొచ్చి అది చేసినాడు. మేము అప్పుడు కూడా అంటే ఇనిషియల్ డేస్ లోనే ఐ అపోజ్డ్ ఇట్. ఏమని? మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు ఒక పవిత్రమైన వాగ్దానం చేసి పదే పదే రాహుల్ గాంధీ ముందు, ప్రియాంక గాంధీ ముందు, వాళ్ళ ముందు చెప్పి ఇట్లా అమలు చేయకపోతే దీని నుంచి చాలా అనర్థాలు జరుగుతాయని. సరే, అఫ్ కోర్స్ దాన్ని ఏదో యాంటీ పార్టీ అన్నాడు, అదన్నాడు, ఇదన్నా మా ఎమ్మెల్యే కూడా నన్ను విమర్శించడం మొదలంటే ఇదంతా జరిగిపోయింది. అంటే బేసికల్ గా ఎందుకు రైతు బంధు పట్ల రేవంత్ రెడ్డికి ఆ భావన ఉంది అంటే ఆయనకి సహజంగా కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ఆ వ్యతిరేకత అంటే నరాల్లో కూడా యాంటీ కేసీఆర్ ఫీలింగ్ అనేది రేవంత్ రెడ్డికి ఉంది. ఈ రైతు బంధు పథకాన్ని అట్లనే కొనసాగిస్తే కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో, కేసీఆర్ కు ఉన్న అభిమానం చెదరకుండా ఉంటుందో అనే భావనతో తర్వాత కేసీఆర్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ మై ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నన్ను చూసే కేంద్రం కూడా అవలంబిస్తుంది, ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడిన నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ అకంప్లిష్మెంట్. అయితే ఈ రైతు బంధు వచ్చే కంటే ముందు మనకు ఇంకో విషయం కూడా గమనించాలి. అక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రఘునందన్ రావు, తర్వాత అప్పటి అగ్రికల్చర్ సెక్రటరీ పార్సారథి, ఇట్లాంటి వాళ్ళ అందరితో చాలా మందితోని రకరకాల చర్చలు జరిపాడు కేసీఆర్. ఉట్టిగానే ఏదో రైతు బంధు అనేది రాలేదు. ఇప్పుడు మనము ఎన్నో సబ్సిడీస్ ద్వారా రైతులకి రైతు పనిముట్లు ఇవ్వడం, అది ఇవ్వడం, ఇది ఇవ్వడం, ఇట్లా ఎన్ని ఇస్తున్నా గానీ రైతుకు నికరంగా అంటే ఎప్పుడైతే పంట స్టార్ట్ చేస్తాడు ఎట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఇన్పుట్ సబ్సిడీ కనుక ఇస్తే, వాళ్ళ చేతికి డబ్బులు ఇస్తే ఇది ఒక ఎసెట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది సార్, 1977లోనే మనం ఎప్పుడైతే అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినామో అందులోనే వెంగళరావు ప్రభుత్వంలో వాళ్ళు రాశారు. ఏమని? ప్రతిసారి రైతులకు భూములు వంచి పెడుతున్నా, అన్ని చేస్తున్నా, పెట్టుబడికి నిధులు లేకుండా పెట్టుబడికి కష్టపడి పంటలు నష్టపోయినప్పుడు రైతులు మళ్ళా భూములను భూస్వాములకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఆ రైతులకు ఇచ్చేటువంటి ఆ అసైన్మెంట్ భూములను అమ్మకుండా ఒక క్లాజ్ పెట్టినారు. అట్టనే ఇట్లా రకరకాలుగా ఏంటంటే పర్మనెంట్ గా
వాట్ ఎవర్ ఎసెట్ దట్ వీ గివ్ టు ఫార్మర్స్ ఇట్ షుడ్ బి పర్మనెంట్లీ విత్ దేర్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఇవన్నీ డెవలప్ అయినాయి సార్ ఈ వెల్ఫేర్ మెజర్స్. వీటికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉంది. దట్ యాక్ట్ వాస్ ఛాలెంజ్డ్ ఆల్సో మన స్టేట్ లో. దాన్ని యాక్సెప్ట్ చేసినారు ఫుల్ బెంచ్ వరకు. దానిలో అది రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ అని కూడా చెప్పినారు. ఒకసారి అసైన్మెంట్ భూములు ఇస్తే ఇది లేదు. అయితే ప్రభుత్వ పరంగా మనం భూములు మాత్రం ఇచ్చినా కానీ పెట్టుబడి సాయం లేకపోవడం వల్ల, పెట్టుబడికి నిధులు లేకపోవడం వల్ల, పెట్టుబడి కోసమని ఈ షౌకార్ల దగ్గరికి వాళ్ళ దగ్గర పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి పంట అంతా రాయించుకుంటున్నారు. రకరకాలుగా రైతులను దోపిడీ చేస్తున్నారు. అంటే వాళ్ళు వల్నరబుల్ గా ఉండేది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఒక ఆలోచన చేసినాడు. యాజ్ యూ సెడ్, నేను కూడా కేసీఆర్ ఈ విషయంలో చాలా బ్రహ్మాండమైన ఆలోచిస్తున్నాడు. రైతు పక్షపాతి అని రేవంత్ రెడ్డి చెప్పుకున్నా అసలు నిజమైన రైతు పక్షపాతి కేసీఆర్. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు ఎట్లుంటదంటే మనము భేషజాలకు పోవద్దు, ప్లస్ వాస్తవాన్ని కప్పిపుచ్చి మాట్లాడదు. ఇవాళ మీరు గ్రామీణ రైతాంగం దగ్గరికి పోతే ఎవరి దగ్గరికి పోయినా అంతెందుకండి, మారువేషంలో రేవంత్ రెడ్డి గారు పోయి రైతులతో మాట్లాడినా ఇదే విషయం చెప్తారు. ఏమని, సార్ మాకు టంచన్గా టంగ్ టంగ్ అనే డబ్బులు పడే సార్, సమయానికి వచ్చేది, మాకు ఈ ప్రాబ్లం ఉండకపోయేది అని అంటారు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు భరోసా అనేది స్టార్టే కాలేదు. ఫస్ట్ టైం ఇవాళ ఆయన 6,000 అనేది ఏదో చెప్పినారో అది పడ్డ తర్వాత కొంతమందితో మాట్లాడితే మనకు ఒక ఐడియా వస్తుంది. బట్ ఆన్ ది హోల్ రైతు భరోసా రాలేదు. రైతు బంధువులు నిధులు ఇవ్వడానికే తక్కిచ్చి నానా రకాలుగా చేసినాడు. ఇప్పుడు ఖరీఫ్ లో 2 ఎకరాలకే ఇచ్చినాడు మొన్న జరిగిన ఖరీఫ్ లో, రబీలో. అంటే ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేష భావనతోని దీన్ని మరిపించాలనేటువంటి ఒక ఆలోచన చేసిన. అంటే ఎట్లయితే పిల్లలకు పాలు మరిపించినట్టుగానే రైతులకు రైతు బంధు మరిపించాలా అనే ఒక చాలా దురుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు సార్. ఇదంతా ఏదో మామూలుగా ఏదో ఆర్థికమైన కష్టాలు అది ఇది కాదు. ఇప్పుడు నువ్వు ఆర్థికమైన కష్టాలు అంటే నువ్వు అట్లాంటి వాగ్దానం చేయొద్దు కదా ఎన్నికలప్పుడు. మళ్ళీ అందరిలో ఇప్పుడు అంటే మాకేం తెలుసు ఇంత 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదని తెలియదు అని అంటున్నారు సార్. ఇప్పుడు ఇది చాలా పొరపాటు సార్. ఇది 8 లక్షల కోట్ల అప్పు ఉందని తెలియదు ఇదేలా సార్. వాళ్ళే చెప్పినారు కదా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉన్నాయనుకున్నామన్నారు కదా. ఎలక్షన్ల అప్పుడు ప్రచారం ఏంటి సార్, దేని మీద జరిగింది? రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, తర్వాత అప్పులు చేయడము, ఇతరత్రం చేయడం, ఇవన్నీ టాపిక్స్ సార్. దీస్ వర్ నాట్. ఇంకోటి అంతేకాదు, ప్రభుత్వ భూములను అమ్ముకోవడము, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత కుటుంబ పాలన, తర్వాత గడిల పాలన, ఇట్లా ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్. మీరు ఇప్పుడు ఏదో అమాయకత్వంగా మేము లంక బిందెలు దొరికితే అనుకున్నాను, దొరకలేదు అది ఇది అని అంటే అట్లా కాదు. ఇప్పుడు మ్యాండేట్ తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఎట్ట సర్దుతావు అనేది సమస్య కాదు, ఇది కాదండి, అది ఇష్యూ కాదు. మీరు అన్న మాటకు నిలబెట్టుకోగలిగినారా లేదా? మీ వ్యతిరేకత ఆనాడే చెప్పానంటే, మేము రైతు బంధు అనేది ఒక గుదిబండ, దీన్ని మేము అమలు చేయము. కేసీఆర్ ఉట్టిగానే డబ్బులు 20 ఎకరాల వాళ్ళకు, 25 ఎకరాల వాళ్ళకు, 30 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నాడు. తన కులపోళ్లకే ఇచ్చుకుంటున్నాడు. పెద్ద పెద్ద రైతులే దీనివల్ల బాగుపడుతున్నారు. సన్న చిన్నకారు రైతులకు ఇది లాభదాయకంగా లేదని చెప్పనుంటివి నువ్వు నిజాయితీగా రాజకీయంగా ఒకవేళ అట్లాంటి వ్యవహారాలు చేస్తే. కానీ అట్లా చేయలేదు కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈయన ఏం చేసినా నడుస్తుంది సార్. రైతు బంధు ఇచ్చినా ఇయ్యకున్నా ఏం రైతులేమో వచ్చి రోడ్ల మీద నిలబడేది లేదు, కొట్లాడేది లేదు, ఏం లేదు. కానీ రైతులకి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆయన మొత్తం కేసీఆర్ అమలు చేసినట్టుగా రైతు బంధు అమలు చేసినా కానీ రేవంత్ రెడ్డిని రైతులు నమ్మే పరిస్థితి లేదు. రైతులలో మాత్రము పచ్చి ఒక ఏదంటే ఒక ఫీలింగ్ ఎట్లా వచ్చిందంటే మీరు నమ్మరు సార్, చాలా మోటు పదాలతోని, బూతు భాషతోని మాట్లాడతారు సార్. ఇప్పుడు లంబడాలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు సార్. 2 ఎకరాల వాళ్ళు, 3 ఎకరాల వాళ్ళు, 5 ఎకరాల వాళ్ళు. ఇప్పుడు భూములకి ఇప్పుడంటే ఏదో సాగునీరు అది ఇది వచ్చిన తర్వాత వర్షాలు సరిగా పోవడము, దానివల్ల భూములకు రెక్కలు వచ్చినాయి తప్ప, లేకపోతే ఎవడు భూములను పట్టించుకున్నాడు సార్? 10 ఎకరాలు 20 ఎకరాలు. ఇప్పుడు మా ఓన్ ఫ్యామిలీలో మాకు 20 ఎకరాల భూమినా కానీ మా తండ్రి మా ఫీజుల కోసమని మళ్ళీ షౌకార్ల దగ్గరికి పోయి అప్పు తీసుకొని వచ్చి మాకు ఫీజులు కట్టేది. అది మా దుస్థితి. తెలంగాణలో భూమి అంత దారుణమైన పరిస్థితులు ఉండే. కేసీఆర్ యొక్క ఆ ఆలోచన ఏదైతే పెట్టుబడి సహాయం అందించడం అనేది అది ఒక ఊపిరి. దట్ వాజ్ డబుల్ ఆక్సిజన్ సిలిండర్స్ అనమాట, ఆక్సిజన్ సిలిండర్ లాగా ఉంది. ఇంత మంచి పథకాన్ని, దాని వెనుక ఉన్నటువంటి సుదీర్ఘమైన ఆలోచనను, దాని ఆబ్జెక్టివ్స్ ను మర్చిపోయి దాన్ని మరిపిస్తా అని అంటే అది చాలా తప్పుడు విధానము. దీనివల్ల ఈయనకి ఏం మేలు జరగలేదు. నేను రైతులకు అంత ఖర్చు పెడుతున్నా, ఇంత ఖర్చు పెడుతున్నా అంటే దానివల్ల జరిగేదంటూ ఏముండదు. రాబోయేటువంటి ఎన్నికల్లో డెఫినెట్ గా రైతులు ఈ విషయంలో చాలా ఖరాఖండితమైన తీర్పిస్తారు.
అసలు ఊహించనంత పెద్ద దెబ్బ కాంగ్రెస్ కు తగులుతుంది సార్. ఇక్కడి నుంచి వాళ్ళు రైతు భరోసా ఏదైతే మాట ఇచ్చినారో, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారో ఆ ప్రకారంగా ఇవ్వకపోతే జరిగేటువంటి పరిణామాలు చాలా దుర్భరం. ఇక ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ ను తిట్టడము, కేసీఆర్ దుబారా చేసినాడు, రైతులకు ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అనేది అది అపీలబుల్ గా లేదు. ఇప్పుడు అది కేవలం మనం ఏదో రికార్డులలో మీరు మన ప్రోగ్రాములలో చెప్పుకోవడం తప్ప ఏ రైతు కూడా రైతు బంధు విషయంలో కూడా తనకు మోసం జరిగింది అనేటువంటి భావన. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవుట్ రైట్ చీటింగ్ ఆఫ్ ది ఎలక్టరేట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ప్రామిస్డ్ ఇట్. హ్యావింగ్ ప్రామిస్డ్ ఇట్ యూ షుడ్ హ్యావ్ అడ్హర్ టు దాట్. కాబట్టి దీనివల్ల ఒరిగే ప్రయోజనం అయితే ఏం లేదు. ఇది ఏ రకంగానైనా కాంగ్రెస్ కు ఇది గుదిబండని నా అభిప్రాయం. చరణ్ కౌశిక్ గారు.